శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి రాష్ట్రంలోనే మంచి గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో రవాణా శాఖ టెక్నికల్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు పుస్తకాలు, క్యాలిక్యులేటర్స్, ఇతర కిట్స్ను మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా ఉండడానికి హాస్టల్స్ సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా ఏర్పడిన ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి స్పెషల్ కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని కోరామని, అందుకు అనుగుణంగా హుస్నాబాద్ శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ కోసం ప్రత్యేకంగా స్పాట్ అడ్మిషన్స్ కి అవకాశం ఇచ్చిందన్నారు. ఎవరైనా ఇంజనీరింగ్ చదవాలనుకునేవారు స్పాట్ అడ్మిషన్స్ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రపంచంలో రోజు రోజుకు పోటీతత్వం పెరుగుతుందని, అందుకు అనుగుణంగా మరింత ఉత్సాహంగా చదవాలన్నారు. స్పెషల్ కౌన్సిలింగ్ మనకి కాబోతోంది. మీ మిత్రులు ఎవరైనా ఉంటే చెప్పండి. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఫుడ్ బాగుంటుందా? మీకు మేనేజ్మెంట్ ఎలా ఎట్లా ఏం చేసుకుంటారు? బాగా ఉన్నారా? వాళ్ళే చేస్తారా? బాగా చేస్తారా? నేను కూడా వస్తా, ఒక పూట భోజనం చేస్తా. మీకు ఇబ్బందులు నాకు చెప్పండి. ఎవరిది నా ఆఫీస్ ఎప్పుడంటే మీరు ప్రిన్సిపాల్ చూసుకుంటారు. మీ బాధ్యత. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుందాం. మంచి ఇక్కడ నేను వెజిటేబుల్స్ రేట్లనే తెల్లవ జరుగుతుంది. బ్యూటిఫుల్ ఫిష్ ఎవరో బిజినెస్లో అంటే దానికంటే హెల్తీ ఫుడ్ అంటే ఉన్న ప్రాంతం. పాలు కూడా బ్యూటిఫుల్ పాలు. ఇక్కడ పాలు నేను ప్రత్యేకించి చెప్తున్నాను. హుస్నాబాద్ మిగతా అంతా ప్యాకెట్ పాలు కొనుక్కోవాలి. ఇక్కడ మీ ఆటలు ఎదురుగానే పాలు పోసే వాళ్ళు పోస్తారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కొచ్చుకుంటారు. ఫ్రెష్ వితౌట్ ఎనీ మిక్సింగ్. నేను ఎక్కడ పెరుగు కోస్కి, హుస్నాబాద్, నిజామాబాద్ 3 కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వం నుంచి వచ్చినాయి. పెట్టినటువంటి ఈ ఇంజనీరింగ్ కాలేజీలకు మళ్ళీ స్పెషల్ కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్లకు ఓపెన్ చేస్తారు. మళ్ళీ సంఖ్య కొంత పెరుగుతుంది. కాబట్టి ప్రిన్సిపల్ అట్లా స్పాట్ అడ్మిషన్ తీసుకున్నాను కూడా హాస్టల్ అడ్మిషన్ తీసుకోండి. దానికి సంబంధించి కొంత బాధ్యత ఏదో ఎక్కడైనా చేయాల్సి వస్తుంది కాబట్టి అవి చేస్తూ కొంత ఇబ్బంది అనిపించినా అందరూ గట్టిగా కష్టపడి చదవండి. మీ అందరూ కోరుకున్నా. మరొకసారి పేరున ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి ముఖ్యంగా అపర్ణ గారి, వారి రాజేందర్ గారికి, అదేవిధంగా రవీందర్ గారికి, మిగతా మా ఊరి వెహికల్ ఇన్స్పెక్టర్ ఇద్దరు, మిగతా అందరూ కూడా పేరు అందరికీ ప్రత్యేకించిన ఉద్యోగం. అందరికీ మీరు తర్వాత కంటిన్యూషన్ ద్వారా